హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచాన్ని ఏలుతున్న వీడియో దిగ్గజం యూట్యూబ్ సామ్రాజ్యానికి ఎసరు పెట్టేందుకు చైనా సరికొత్త అస్త్రంతో రంగంలో దిగింది. చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ బిలిబిలి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కాలు మోపడానికి సిద్ధమైంది. సరికొత్త గ్లోబల్ యాప్, పూర్తిస్థాయి ఇంగ్లీష్ వెబ్సైటు, విదేశీ క్రియేటర్లకు భారీ ఆఫర్లతో యూట్యూబ్ను ఢీకొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. డ్రాగన్ కంట్రీ సరిహద్దులు దాటి అంతర్జాతీయ మార్కెట్లో జెండా పాతాలను చూస్తున్న ఈ వ్యూహం వెనక ఎన్నో ఆసక్తికర ట్విస్టులు కూడా ఉన్నాయి. వెంటనే చూద్దాం, వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. చైనాలో సొంత నిబంధనలు, కఠిన సెన్సార్షిప్ గోడల మధ్య రారాజులా వెలుగొందిన బిలిబిలికి ఇప్పుడు అంతర్జాతీయ వేదిక గుర్తొచ్చింది. యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లను, కోట్లాది మంది క్రియేటర్లను తన గుప్పిట్లో పెట్టుకుంది. అలాంటి తిరుగులేని దిగ్గజాన్ని సవాల్ చేసేందుకు బిలిబిలి సరికొత్త ఆండ్రాయిడ్ యాప్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మాట్లాడే యూజర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక వెబ్సైట్ సిద్ధం చేసింది. కేవలం యాప్ తయారు చేస్తే సరిపోదు, అందులో కంటెంట్ పోస్ట్ చేసే క్రియేటర్లు కూడా కావాలి. అందుకే అంతర్జాతీయ క్రియేటర్లను ఆకర్షించేందుకు భారీ ప్రోత్సాహకాలు, క్రియేటర్ భాగస్వామ్య ఒప్పందాల పేరుతో సరికొత్త ఎరవేస్తోంది. యూట్యూబ్లో తమకు సరైన గుర్తింపు, ఆదాయం రావడం లేదని భావించే వారిని తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. చైనా అంతర్గత మార్కెట్లో వచ్చిన లాభాలు తగ్గిపోతుండడం, స్టాక్ మార్కెట్లో షేర్ల విలువ ఒత్తిడికి లోనవుతుండడంతో కొత్త యూజర్ల కోసం కంపెనీ కళ్ళు ప్రపంచం వైపు మళ్ళాయి. అయితే యూట్యూబ్తో తలపడడం అంత తేలికైన వ్యవహారం కాదు. యూట్యూబ్ నిర్మించుకున్న గ్లోబల్ యాడ్ నెట్వర్క్, అధునాతన మానిటైజేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా పాతుకుపోయాయి. వాటిని అధిగమించి కొత్త ప్లాట్ఫామ్ పైకి యూజర్లను రప్పించడం, విదేశీ యాడ్ కంపెనీలను మెప్పించడం బిలిబిలికి పెను సవాలుగా మారనుంది. కొత్త యాప్స్, వెబ్సైట్ నిర్వహణ కోసం విపరీతమైన పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది తప్ప తక్షణ లాభాలు రావడం అంత సులువైతే కాదు. అన్నిటికంటే ముఖ్యంగా చైనాకు చెందిన ప్లాట్ఫామ్లకు ప్రపంచవ్యాప్తంగా యూజర్ల డేటా భద్రత విషయంలో తీవ్రమైన నిఘా, అనుమానాలు ఎదురవుతున్నాయి. గతంలో టిక్టాక్ ఎదుర్కొన్న తరహా రాజకీయ నియంత్రణ ఆంక్షలు బిలిబిలి ఎదుట కూడా పెద్ద ప్రశ్నార్థకంగా నిలిచే అవకాశం ఉంది. చైనా ప్లాట్ఫామ్ అయిన బిలిబిలి తన గ్లోబల్ విస్తరణతో యూట్యూబ్ ఏకఛత్రాధిపత్యానికి ఎంతవరకు గండి కొడుతుందో, లేక కేవలం మరో విఫల ప్రయోగంగా మిగిలిపోతుందో కాలమే నిర్ణయించాలి.